రొటీన్గా మాట్లాడేస్తాం. ఎవరొకరు మొదలు పెట్టే వాళ్ళు ఉండాలి కదా. ఆ మొదలు అనేది సుధీర్ రెడ్డి గారి దగ్గర నుండి, మన జిల్లా నుండి, మన నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి గారు నేను రొటీన్గా మాట్లాడేస్తాను. మన నియోజకవర్గం నుండి స్టార్ట్ కావడం సంతోషం. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, సుధీర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ రెండు పక్కన రెండు కళ్ళలాగా ఉంటాయి. ఎవరేమో ఒక రోడ్ ఎప్పుడు పోతా ఉంటే ఒక సైడ్ సుధీర్ రెడ్డి గారికి వస్తే ఒక సైడ్ నాకు వస్తూ ఉంటుంది. మా నియోజకవర్గాలు రెండు కళ్ళలాగా ఉంటాయి, జంట కవుల్లాగా ఉంటాయి మావేం చెప్తా ఉంటాను. సో ఈరోజు ఇక్కడ నుండి స్టార్ట్ కావడం చాలా సంతోషం. వస్తూ సుధీర్ రెడ్డి గారు తను అదే అన్నాను. సుధీర్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్న అతను ఏం చెప్పిండంటే, మేడం సరిగ్గా టైంకి రావాలా, మనమే సమయపాలన పాటించాలన్నాడు. సరిగ్గా నేను ఒక్క నిమిషం ముందుకు వచ్చిన, నేను అప్పటికే జెండా ఎగిరేసినాడు, ఒక్క నిమిషం లేట్ వచ్చిన. సో కార్యకర్తలకు ఫస్ట్ ఏం ఉండాలంటే సమయపాలన ఉండాలి. కాబట్టి టెన్షన్గా 10 o'clock స్టార్ట్ చేస్తాం మేడం అన్నారు. అదే కాకుండా శిక్షణ ఎందుకు అన్నప్పుడు మాకు కూడా శిక్షణ ఉంటుంది. నేను వస్తున్నప్పుడు సుధీర్ రెడ్డి గారు నాకు శిక్షణ ఇచ్చే పంపించాడు. ఇక్కడ ఏం మాట్లాడాలి, మీరు ఒకరొకరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడదాం మేడం, అందరం రొటీన్గా మాట్లాడుతూ ఉంటే రొటీన్ అయిపోతుంది, పొలిటికల్గా ఎప్పుడు మాట్లాడేది అవుతుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క సెక్షన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నారు. నిజమే అనిపించింది. ప్రతి మనిషికి శిక్షణ అవసరం. ఇప్పుడు దీపం వెలిగించాలంటేనే గాలికి వెలగకపోతే దాని మీద కర్పూరం పెట్టి వెలిగించినాం, అది కూడా శిక్షణే కదా. అక్కడ నుండి మొదలు పెట్టినాం అన్నట్టు కర్పూరం వెలిగించడం అనేది అందరికీ తెలుసు. అందరం అనుకుంటాం పొలిటికల్గా చాలా రోజుల నుండి 20-30 సంవత్సరాల నుండి చేస్తున్నాం కదా, మాకు చాలా అనుభవం ఉంది, ఏంటి ట్రైనింగ్ తీసుకునేది అనుకుంటాం. వాస్తవమే. ఇప్పటికీ నేను కానీ సుధీర్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొత్త అంశం ఏముంటుంది, మనం ఏం నేర్చుకోవాలి అందులో నుండి ఆలోచిస్తూ ఉంటాం. మనిషి అనేవాడే నిరంతరం విద్యార్థిగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా రాజకీయాలలో కొత్త వారి వస్తున్నప్పుడు మనం కూడా కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రొటీన్గా పోవడం ఒక ఎత్తు అయితే, ఏ సమస్య వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలనేదే శిక్షణ. మనందరికీ తెలుసు, పార్టీ ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు ఏమున్నాయి, పార్టీ సిద్ధాంతాలను ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకు, ఓన్లీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్, కేటీఆర్ గారు, సుధీర్ రెడ్డి గారు అని చెప్తున్నాం. కానీ మా సిద్ధాంతం ఏముంటుంది, దేనికోసం పోరాటం చేసినాం. ఫస్ట్ మనం కేసీఆర్ గారి పేరు తీసుకోగానే ఏమంటాం, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ధ్యాస, తెలంగాణ శ్వాస, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారిని మనకు అదొక సిద్ధాంతం మన పార్టీలోనే ఉంది. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసింది, దాన్ని కూడా క్షుణ్ణంగా మనము నేర్చుకొని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాలు బేరీజ్ చేసుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎన్నో చేశారు. సో వాటన్నిటిని కూడా చెప్పాలి, ప్రజలకు తెలుసు అనేది కాకుండా మనం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా మనందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒకటే అనుకుంటాం, అందరికీ ట్రైనింగ్ ఉంటుంది, డాక్టర్స్కి ట్రైనింగ్ ఉంటుంది, కలెక్టర్ కావాలంటే ట్రైనింగ్ ఉంటుంది, అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. అట్లాగే మనకు కూడా ట్రైనింగ్ అవసరం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి, ప్రజల దగ్గర ఏం తీసుకోవాలి, ఏం చెప్పాలి, ఎట్లా సమస్య పరిష్కారం చేయాలి, ఎదుటి వాళ్ళు మనం కామెంట్ చేస్తే ఓర్పుగా నేర్పుగా ఎట్లా సమాధానం చెప్పాలి, టెంప్ట్ కాకుండా, మన ప్రవర్తన వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్లో ఈరోజు మీకు అందరు కూడా చెప్పే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ, మనందరం కూడా క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ చూస్తే ఎంత క్రమశిక్షణ కనిపిస్తుంది, ఇక్కడ నుండి మొదలు పెడతా ఉంటాం. జనరల్గా మన మీటింగ్స్ అయితే ఎట్లుంటాయి, ఒకరినొకరం దోసుకోవడం, వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాం. కేటీఆర్ దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటాం. అందుకే ఇది మంచిగా చేస్తున్నారు సుధీర్ రెడ్డి గారు. మొత్తం మీ దగ్గరకు వచ్చి కేటీఆర్ గారు మాట్లాడుతూ మీ దగ్గరకు వచ్చి కనిపిస్తూ ఉంటారు. అదే కాకుండా మనం సైనికులను చూసుకుంటాం. క్రమశిక్షణ అనగానే సైనికుని అంటాం. సైనికుడికి శిక్షణ ఇస్తారు, సమస్య వచ్చినప్పుడు ఎట్లా పోరాటం చేస్తాడు, ఆ క్రమశిక్షణతో మనం ఉండాలి అని మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా కూడా క్రమశిక్షణతో ఉంటే ఏ విధంగా పోతాం కింది లెవెల్ అనేది మనం సైనికుని ఉదాహరణ తీసుకుంటాం. ఎక్కడి నుండి ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితులలో ఎంత అలర్ట్గా ఉంటాడు సైనికుడు అనేది, అట్లాగే ఈ సైనికులు మనం కూడా అట్లాగే అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కింద సమాజంలో మనం పోతున్నప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు విపక్షాలలో ఏం మాట్లాడతారో తెలియదు, వాటన్నిటికీ కూడా రెడీగా ఉండాలనే లెవెల్లో శిక్షణ పొందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని తెలియజేస్తూ, ఒక్క సైనికునికి ట్రైనింగ్ ఇస్తే 100 మందిని కొట్టగలుగుతారంటే, మీకు ట్రైనింగ్ ఇస్తే ఈ ట్రైనింగ్తో 1000 మందిని కొట్టగలుగుతారు. మీరు 1000 మందిని మీరు ఏకదాటికి తీసుకురాగలుగుతారు. ఆ శక్తి రోజు ఈ ట్రైనింగ్ ద్వారా వస్తుంది.
అసలు రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఏ నియోజకవర్గం కూడా శిక్షణ తరగతులు ఇప్పటివరకు ఎట్లే. ఫస్ట్ టైం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. వారికి ఖచ్చితంగా ఎప్పుడు ట్రైనింగ్ ఉన్న సుధీర్ రెడ్డి గారు బాగా పెట్టినారు కదా, అట్లా చేయాలనే లెవెల్లో ఏర్పాట్లు చేసి సిస్టమేటిక్గా ఒక నెల రోజుల నుండి చెప్తున్నారు సుధీర్ రెడ్డి గారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం, మా దగ్గర ఇట్లా చేస్తున్నాం మేడం అని. నిజంగా వారికి అభినందిస్తూ, ఇదే కాకుండా నాకు చాలా పెద్ద షీట్ రాసిచ్చారు. నాకేమో చూస్తాను అలవాట్లేదు, అందుకే చెప్పిన సుధీర్ రెడ్డి గారు రొటీన్గా మాట్లాడేస్తాను. శ్రవణ్ గారు నేను మర్చిపోయినాయని మీరు చెప్పేసేయండి, ఎందుకంటే ఆ ట్రైనింగ్ దాంట్లో శిక్షణ ఎందుకనేది 2-3 పాయింట్ కూడా మీరు చెప్పేసేయండి. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలనే పాయింట్ కూడా నా రాశారు. సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సమస్యలను తీసుకొని పరిష్కారం చేసే దిశగా కూడా పనిచేయాలి. నా దగ్గరికి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమైనా పవర్లు ఉన్నానా, నాతో ఏమవుతుంది తర్వాత చూద్దాం పో అని కాకుండా నీ దగ్గరికి వచ్చిన వాడికి ఒక భరోసా కల్పించాలనేది ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమైనది. అది చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ కాదు, మన దగ్గరికి మీ దగ్గరికి ఎవరైనా ఒక సమస్యకు వస్తే అది నేను చేసి పెడతాను అనే ధీమా సుధీర్ రెడ్డి గారి ద్వారా మీరు ఇస్తారు. ఎందుకంటే మీరు వెనకాల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను చేసి పెడతాను అనే ధీమా భరోసా అక్కడే ఇవ్వాలి అనేది ప్రధానంగా కోరుతా ఉన్నాను. అదే మామూలు కార్యకర్తను కదా, నాతో ఏమవుతుంది, నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను అనుకుంటారు. కానీ మీరు చేసే పని, మీరు ఇచ్చే కాన్ఫిడెన్సే అటు పార్టీకి ప్లస్ అవుతుంది, ఇటు నాయకులకు కూడా ప్లస్ అవుతుంది అనేది మీకు అందరికీ తెలియని అంశమే కాదు. అటు పార్టీకి, ఇటు ప్రజలకి, అటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కార్యకర్తకే ఉంటుందని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేయడం, ఎన్నో పనులు చేశాం, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి ఎన్నో చేస్తున్నాం. వాటన్నిటి కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా తెలియని యుద్ధం చేస్తున్నాం మనం. సోషల్ మీడియాలో ఎవరొక కామెంట్ పెట్టగానే దానికి సోషల్ మీడియాలోనే ఫైట్ మొదలవుతూ ఉంటుంది. దాన్ని వదిలిపెట్టకుండా నాకెందుకులే ఇంకెవరో చూసుకుంటారని కాకుండా ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియాలో పార్టీ పరంగా వచ్చిందంటే పార్టీ పరంగా పెట్టాలి, లేదంటే వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా వస్తే దాని దగ్గర ఫైట్ చేయాల్సిన బాధ్యత కూడా మన కార్యకర్తలకే ఉందని మనవి చేసుకుంటూ, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి నేర్చుకో, నేర్పించు, నడిపించు అని అంబేద్కర్ గారు చెప్పినట్టు 3 సిద్ధాంతాలు మనం కూడా పెట్టి నేర్చుకో, నేర్పించు, నడిపించు. ప్రజల దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం, సమస్యలు తీసుకుందాం, అట్లాగే వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం, పక్క వాళ్ళతో షేర్ చేసుకుందాం అని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని తిరుగులేని నాయకులుగా తీర్చిదిద్దే మొదటి స్టెప్ ఇది అనుకుంటాను నేను. మీకు అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్, అభినందనలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు మేడం. మీకు లంచ్ ప్రోగ్రామ్ ఉంది, మా మహిళలందరం మీతో లంచ్ చేద్దామని చెప్పి చాలా ఉబలాట పడుతున్నారు. దయచేసి మీరు మళ్ళీ కార్యక్రమం ఉంటే లంచ్కి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు దీని మీద వివరణ, ప్రతి వక్తకు వివరణ శ్రీపాద్ రామ్ గారు 1 నిమిషం ఇస్తారు. అన్న అందరికీ నమస్కారాలు. గట్టిగా చప్పట్లు ఒక్కసారి. నియోజకవర్గం సుధీర్ అన్నకు, ఎక్స్ మినిస్టర్ సవిత